सभी छात्रों को शुभोदय। आज मित्रता नामक पाठ के अंतर्गत मित्रता से संबंधित सभी अंशों के बारे में बताना चाहती हूँ। इस पाठ के लेखक हैं आचार्य रामचंद्र शुक्ल जी। यह पाठ एक प्रेरक निबंध है नई पीढ़ी के लिए। आचार्य रामचंद्र शुक्ल जी आधुनिक हिंदी साहित्य के गद्य लेखकों में सुप्रसिद्ध हैं। उन्हें हम आधुनिक समालोचना के जन्मदाता के रूप में भी मानते हैं। आपका जन्म 1884 ईस्वी में बस्ती जिले में हुआ था। आप सर्वतोमुखी प्रतिभा संपन्न साहित्यकार हैं। आपने हिंदी साहित्य का इतिहास लिखा है। आप तुलसी, सूर और जायसी को उजागर करने वाले महत्वपूर्ण आलोचक हैं। चिंतामणि आपके साहित्यिक तथा अन्य निबंधों का संग्रह है। काशी की नागरी प्रचारणी सभा को भी आपकी सेवाएं मिली हैं। आपने अनेक अनुवाद ग्रंथ भी लिखे हैं। प्रमुख कृतियां ऐसे हैं: हिंदी साहित्य का इतिहास, रसमीमांसा, गोस्वामी तुलसीदास, महाकवि सूरदास, हिंदी साहित्य में रहस्यवाद, चिंतामणि 3 भाग, विश्व प्रपंच आदि आचार्य रामचंद्र शुक्ल जी के कृतियां हैं, प्रमुख रचनाएं हैं। మనకున్నటువంటి హిందీలో గద్య లేఖక్ రచయితలు పేరెన్నికగనటువంటి రచయితలలో ఆచార్య రామచంద్ర శుక్ల పేరును మనము సగౌరవంగా స్మరించుకుంటామన్నమాట. అందుకు కారణము ఇతను హిందీ సాహిత్యానికి చేసిన సేవ అపూర్వమైంది. ముఖ్యంగా హిందీ సాహిత్యక ఇతిహాస అనేటువంటి గ్రంథము మనందరికీ కూడా హిందీ సాహిత్యం యొక్క చరిత్ర ఎప్పటి నుంచి మొదలైంది, అందులో జరిగిన మార్పులు ఏంటి, ఎన్ని కాలాల్లో విభజించారు, ఈ విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా మనకు తెలియజేసిన గ్రంథం హిందీ సాహిత్యక ఇతిహాస్. ఇది కాక ఇంకొక ప్రత్యేకత ఏంటంటే తులసి, సూర్, జాయసి లాంటి మహాకవులందరి యొక్క జీవితాల్లోని ప్రముఖమైనటువంటి అంశాలను సరికొత్త కోణంలో మన ముందు ఉంచారనమాట. వాళ్ళ గ్రంథాలు లేదా వాళ్ళు రాసినటువంటి విషయాలను కాక వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆచార్య రామచంద్ర శుక్ల. ఇవన్నీ ఒక ఎత్తైతే చింతామణి అనేటువంటిది మనోభావాలకు సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి గ్రంథం అన్నమాట. అంటే ఒక రకంగా మనస్తత్వ శాస్త్రం అని చెప్పొచ్చు చింతామణి అనే గ్రంథాన్ని. ఈ విధంగా అతను అన్ని విధాలైనటువంటి సాహిత్యపరమైనటువంటి సేవలను మనకు అందించారు. अब है प्रस्तुत गद्यांश मित्रता के बारे में. ఇంతే కాకుండా కాశీకి నాగరి ప్రచారణి సభ అనేటువంటి హిందీ ప్రచారానికి సంబంధించినటువంటి ఒక సభ ఏర్పాటు చేయబడింది. అందులో భాగంగా హిందీ నిఘంటు తయారు చేయడము, హిందీ కవులందరి జీవిత చరిత్రలను అంతా కూడాను సంగ్రహించడము, వీటన్నిటి ద్వారా హిందీకి ఆచార్య రామచంద్ర శుక్ల ఎనలేని సేవ చేశారని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఒక కథ రాయడము లేదా నవల రాయడము, కవిత రాయడం అనేటువంటిది మన భావాల మీద, మన ఉద్వేగాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇతను చేసినటువంటి హిందీ సాహిత్యక ఇతిహాస రచన కానీ లేదా కవుల జీవితాలను సమగ్రంగా పరిశోధించడం కానీ ఇవన్నీ పనులు సామాన్యమైనటువంటి పనులు కాదనమాట. ఎంతో ఓర్పుతో, నేర్పుతో, పట్టుదలతో, చాలా అవగాహనతో చేసేటువంటి పనులు. అందుకే ఆచార్య రామచంద్ర శుక్లను అనగానే మనకు ఏదో ఒక కవిగానో ఏదో ఒక రచయితగానో ఇలా కనిపించరు. అతను హిందీ సాహిత్యాన్ని మొత్తాన్ని హిందీ పాఠకుల చేతుల్లో పెట్టినటువంటి మహానుభావుడు. प्रस्तुत गद्यांश का नाम है मित्रता. यह एक निबंध है. यह निबंध नई पीढ़ी के लिए प्रेरणादायक बन गई है. इसकी लेखक है आचार्य रामचंद्र शुक्ल जी ने.
हम जानते हैं कि वे एक ईमानदार साहित्य इतिहासकार हैं और एक तटस्थ आलोचक भी हैं। अब हम प्रस्तुत निबंध में मित्रता के प्रति लेखक के विचार क्या हैं, मित्रता का परिचय किस प्रकार कर रहे हैं, मित्रता का हमारे जीवन में कितनी आवश्यकता है, कैसे कैसे लोगों से हम मित्रता बढ़ा सकते हैं, किन लोगों को हम मित्र के रूप में चुन सकते हैं, इन सभी अंशों के बारे में जान सकते हैं इस पाठ के द्वारा। मित्रता के प्रति लेखक के विचार, मित्रता का परिचय इस निबंध में हमें पढ़ने को मिलता है। इसमें लेखक कहते हैं कि मित्रता द्वारा सच्चा स्नेह, संपूर्ण आत्मीयता का विकास होता है। यही इस गद्यांश का प्रमुख उद्देश्य है। आचार्य रामचंद्र शुक्ल जी कहते हैं कि बालकों तथा युवकों की मित्रता के संबंध में अनेक विषय बता रहे हैं। वे मनुष्य जीवन में मित्रता एक सुनहरा अध्याय है। विशेषकर छात्रावास के समय की मित्रता मन को मोह लेती है। मित्र को पाकर आनंद होता है तो खोकर ईर्ष्याग्रस्त होना पड़ता है। बचपन की मित्रता में रूठना और मनाना स्वाभाविक ही है। ఇందులో ఆచార్య రామచంద్ర శుక్ల అంటారు, మానవ జీవితపు ప్రయాణంలో అందమైన అధ్యాయం ఏదైనా ఉంది అదంటే అది కేవలం స్నేహం మాత్రమే అని చెప్పేసి. ఎందుకంటే మానవుడు ఒక సామాజిక ప్రాణి కాబట్టి అతను పుట్టుక నుంచి చివరి వరకు ఎన్నెన్నో రూపాలలో ఎందరెందరితోనో ఎన్నో రకాలైనటువంటి సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకొని జీవిత ప్రయాణం చేస్తాడనమాట. ఎప్పుడూ ఒంటరిగా చేయడం అనేటువంటిది అసాధ్యమయ్యే విషయం. కుటుంబ సభ్యులతోనూ, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరితో రక్త సంబంధం ఎలాగూ ఉంటుంది. అలా కాక సమాజంలోనూ విభిన్న వర్గాల వాళ్ళతోనూ విభిన్నమైనటువంటి స్థాయిలో మనము అనుబంధాన్ని ఏర్పరచుకోవాల్సి వస్తుంది. అటువంటి అనుబంధాలలో అంటే రిలేషన్స్ అతి ముఖ్యమైనది, అతి అందమైనది, అద్భుతమైనది ఏది అని అంటే మిత్రత, స్నేహం అని చెప్పేసి అంటారు ఆచార్య రామచంద్ర శుక్ల. అంతేకాకుండా ముఖ్యంగా పసితనంలో మాత్రం బాల్యంలో అన్నమాట. బాల్యంలో ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది అని అంటే చాలా సహజంగా ఉంటుంది. ఎంత తొందరగా పిల్లలు గొడవ పడతారో అంత తొందరగా వాళ్ళు కలిసిపోవడం జరుగుతుందన్నమాట. అదే కాస్తంత యువావస్థలో అంటే టీనేజ్ విషయానికి వచ్చేస్తే ఆ సమయంలో మాత్రము వాళ్ళ హృదయాల మీద స్నేహం అనేటువంటి ఒక మంత్రం ఎలా పనిచేస్తుందో అంత ఎక్కువగా స్నేహం యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంటుందని అంటారు. అందుకని మరొక మారు ఇతను ఏమంటారంటే యువకులు దేన్ని చూసి ఆకర్షిస్తారు, ముఖ్యంగా టీనేజర్స్ అంతా కూడా ఏ అంశాలను చూసుకుని వాళ్ళు ఫ్రెండ్షిప్ చేస్తారనే విషయంగా అత్యద్భుతమైన అంశాలను తెలియజేశారు आचार्य रामचंद्र शुक्ल। युवकों में मित्रता अपने आप हो जाती है। हंसमुख चेहरा, सुंदर प्रतिभा और स्वच्छंद प्रकृति ये गुण युवकों को परस्पर ఆకర్షణ में डालते हैं। ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, ముఖ్యంగా టీనేజర్స్లో స్నేహానికి ఎక్కువ విలువ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే పేరెంట్స్ కంటే కూడా లేదా బంధువుల కంటే కూడా మొదటి స్థానం ఎవరికి ఇస్తారు అని అంటే వీళ్ళు ఫ్రెండ్స్కి వాళ్ళు ఇస్తారు. అందుకు కారణం ఏంటి అని అంటే ఆ సమయంలో అంతటి ఆకర్షణ వాళ్ళకు ఉంటుంది. ఆకర్షణ దేని చూసి అని అంటే హస్ముఖ్ చెహరా, బాగా నవ్వుతున్నటువంటి వ్యక్తులతో లేదా టాలెంట్ బాగున్న వాళ్ళు లేదా చాలా స్వచ్ఛందంగా ఉండేటువంటి వాళ్ళతో తొందరగా వీళ్ళు ఫ్రెండ్షిప్ చేసేస్తూ ఉంటారట. అయితే ఇక్కడ ఆచార్య రామచంద్ర శుక్లు మళ్ళీ ఒక హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నారు. అదేంటి అని అంటే उनमें इतना विवेक या विचार नहीं होता कि मित्र को सावधानी से चुनना चाहिए, उसके पूर्व आचरण और स्वभाव को जान लेना चाहिए। मैत्री के लक्ष्य को वे नहीं जानते, इसलिए आंख मूंद कर विश्वास करते हैं, किंतु उनका चित्त कोमल रहता है। बुरी संगति के प्रभाव से उसका आचरण बुरा बन सकता है। उसको एक मित्र बनना चाहिए जो उसके जीवन को सुधारे, बिगाड़े नहीं। ఆచార్య రామచంద్ర శుక్ల అంటారు, వాళ్ళు ఫ్రెండ్షిప్ ఏర్పరచుకునేటప్పుడు తాము ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేస్తున్నారో వాళ్ళ యొక్క అంతకుముందు ఉన్నటువంటి స్వభావం, వాళ్ళు ఎటువంటి వాళ్ళు,
వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా దృష్టిలో తీసుకోవాలని చెప్తున్నారు. అంతేకాక అయితే మంచి మిత్రుడిని ఎన్నుకోగలిగితే అతని వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి? విశ్వాస్ పాత్ర మిత్ర సే బడీ రక్షా రహతీ హై. ఏ విధంగా అయితే పెద్దలు అంటారు చూడండి, కంటి పాపకు కనురెప్ప ఎలాగైతే రక్షణ చేస్తుందో అలాగే విశ్వాస్ పాత్ర మిత్రు కూడా అహర్నిశలు తన యొక్క ఫ్రెండ్ని రక్షిస్తూ ఉంటారు అని చెప్పేసి అంటారు ఆచార్య రామచంద్ర శుక్ల. वह जीवन की औषधि है, खजाना है. हमें अपने मित्रों से आशा रहती है कि वे हमें दोषों से बचाएंगे और नीति के मार्ग पर जाने में मदद करेंगे. सच्चा मित्र वैद्य की तरह हमारी चिकित्सा करता है. वह हमें माता का जैसा प्यार देता है. हमें ऐसा मित्र पाने का प्रयत्न करना चाहिए. అయితే మనకు చరిత్రలో ఇలా మంచి వ్యక్తుల యొక్క స్నేహాన్ని పొంది జీవితాల్లో ఎంతో ఉన్నతమైన స్థానాన్ని పొందినటువంటి వాళ్ళ గురించిన ఉదాహరణలు కూడా మనకు లభిస్తాయన్నమాట. అలాంటి వాళ్ళలో చాణక్యుడు, చంద్రగుప్తుడు ఒకరు, అలాగే కృష్ణుడు, అర్జునుడు లేదా కృష్ణుడు, సుధామ వీళ్ళందరూ కూడా. అయితే ఫ్రెండ్షిప్ ఎలాంటి వ్యక్తుల మధ్య ఉంటుంది అనడానికి కూడా తెలియజేస్తున్నారు. మిత్రతా के लिए यह आवश्यक नहीं है कि वे एक ही स्वभाव या रुचि के हो. दो भिन्न प्रकृति के मनुष्यों में बराबर प्रीति और मित्रता रही है. राम धीर और शांत स्वभाव के थे, जबकि लक्ष्मण उग्र और उद्धत स्वभाव के थे. उदार और उच्छासी कर्ण और लोभी दुर्योधन में भी मित्रता खूब निभी. वास्तव में विभिन्नता देखकर लोग एक दूसरे की तरफ आकर्षित होते हैं. हम अपने लिए समान नहीं, पूरक मित्र चाहते हैं. जैसे उन्नत आकांक्षा वाला चंद्रगुप्त उपाय के लिए चाणक्य का मुँह ताकता है. नीति विशारद अकबर मन बहलाने के लिए बीरबल का साथ चाहता है. ఏ విధంగా అయితే భిన్న స్వభావాలు ఉన్నటువంటి వాళ్ళ మధ్య గాఢమైన స్నేహం ఉంటుంది. అందుకు ఉదాహరణగా రాముడు లక్ష్మణుడు గురించి తెలియజేస్తున్నాడు. రాముడు ఎంత శాంతంగా ఉంటారో లక్ష్మణుడు అంత ఉగ్ర స్వభావంలో ఉంటారు అని చెప్పేసి. అలాగే కర్ణుడు, దుర్యోధనుడు కూడా. దుర్యోధనుడేమో లోభి, కర్ణుడేమో దాని అన్నమాట. అంటే ఇద్దరు విభిన్నమైన ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళు, వైవిధ్యం ఉంది వాళ్ళ యొక్క స్వభావాల్లో. అయినా కూడా వాళ్ళ మధ్య ఎంతో గాఢమైనటువంటి స్నేహము ఉంది. కాబట్టి స్నేహితులు అనగానే ఇద్దరు ఒకే రకమైన లక్షణాలతో ఉండాలని కాదు, విభిన్నమైనటువంటి స్వభావాలు, వ్యక్తిత్వాలు కలిగి ఉండడం అనేది కూడా మంచిది అని చెప్పేసి అంటున్నారు ఆచార్య రామచంద్ర శుక్ల. ఇంతేకాక మన జీవితం మీద, మన వ్యక్తిత్వం మీద ఫ్రెండ్ ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తారు? जिस प्रकार मित्र जीवन को प्रभावित करते हैं, उसी प्रकार जान पहचान के लोगों का असर भी हमारे चरित्र पर पड़ता है. हमारे परिचय ऐसे हो जो हमें उत्तम और आनंदमय जिंदगी बिताने में सहायक हो. मनुष्य का जीवन अशाश्वत और थोड़ा है, उसमें हम व्यर्थ में गंवा नहीं सकते. उसके सार्थक बनाने वाले परिचय ही हमारे लिए वांछनीय है. परिचित लोग ऐसे हो जो कम से कम हमारे आनंद में भाग ले सके. आजकल मित्रता के नाम पर फूहड़पन के अधिक प्रचलित है. बुरी मित्रता को पाकर कितने ही युवक पथभ्रष्ट हो गए. कुसंग का ज्वर भयानक होता है. अतः छात्रों को चाहिए कि दुष्टों की मित्रता से दूर रहे. ముఖ్యంగా ఫ్రెండ్షిప్ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఆచార్య రామచంద్ర శుక్ల అంటారు, మన జీవితాన్ని సార్థకం చేసేదే నిజమైనటువంటి ఫ్రెండ్షిప్ అని చెప్పేసి. ముందే జీవితం చాలా అశాశ్వతమైంది. ఎన్ని నాళ్ళు ఉంటారు, ఎంతవరకు జీవితం మనుగడ సాగిస్తామనేది ఎవరికీ తెలియదు. అటువంటి ఒక చిన్న ప్రయాణం లాంటి జీవితంలో దాన్ని ఉన్నతంగా, సంపూర్ణంగా, ఆనందమయంగా చేయగలిగిన ఒకే ఒక్క విషయం ఏదన్నా ఉంది అని అంటే అది ఫ్రెండ్షిప్ అన్నమాట. మంచి వ్యక్తులతో చేసేటువంటి ఫ్రెండ్షిప్ ఖచ్చితంగా జీవితాన్ని ఉదాత్తమైనటువంటి స్థితికి తీసుకెళ్తుంది. చెడ్డవాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ అధోగతి పాలు చేస్తుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా యువతరం అంతా కూడాను వాళ్ళు చేసేటువంటి ఫ్రెండ్షిప్ ఎవరితో చేస్తున్నాం, ఎలాంటి వాళ్ళతో చేస్తున్నాం అనే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి అంటారు. అలాగే ఒక సామెత ఉంది,
నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, దాన్ని బట్టి నీవేంటో నేను చెప్తాను అని చెప్పేసి. అంటే నువ్వు ఎటువంటి వాళ్ళ సాంగత్యంలో ఉన్నావో తెలిస్తే నీవు ఎటువంటి వాడు మనకు చెప్పొచ్చు అనమాట. కాబట్టి సాంగత్యం యొక్క ప్రభావము చాలా ఉంటుంది అని చెప్పేసి తెలియచేశారు. ఇక ఈ నిబంధనలో ఇది ఉన్నటువంటి విశేషాంశాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. शुक्ल जी इस निबंध में साहित्य के साथ जीवन का समन्वय करते हैं. यह निबंध विषय का सूक्ष्म विवेचन और अभिव्यंजना की प्रौढ़ता के लिए प्रसिद्ध है. मज़ेदार उदाहरणों से गंभीर विषय को सरल बनाया गया. भाषा संस्कृतनिष्ठ तथा शैली सशक्त है. कुल मिलाकर शुक्ल जी का सफल निबंध है. ఈ విధంగా ఆచార్య రామచంద్ర శుక్లజీ పసితనంలో ఉన్నటువంటి స్నేహము, యువావస్థలో అంటే టీనేజ్ సమయంలో ఏర్పడేటువంటి స్నేహము, వాటి యొక్క అవసరము, వాటిని చక్కదిద్దుకునేటువంటి మార్గాలు, వీటన్నిటి విషయాలను ఇతను అత్యద్భుతమైన ఉదాహరణల ద్వారా మనకు తెలియచేస్తున్నారు. ఇది కేవలం ఏదో విద్యార్థుల కోసమే ఏర్పరచబడినటువంటి వ్యాసం అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఒక్కమారైనా చదివి తమ జీవితాలను చక్కదిద్దుకోవడానికి ఒక అవకాశంగా భావించవలసినటువంటి వ్యాసం.